హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో పప్పు చారు ఎలా చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ అండి. ఖచ్చితంగా నేను ఎలా చేశానో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇది వేడివేడి రైస్లోకి వడియాలు అప్పడాలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకున్నానండి. ఆ కుక్కర్లో 2 టీ గ్లాసులు కందిపప్పు వేసుకున్నాను. తర్వాత నీట్గా 2 సార్లు కడుక్కొని ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదు. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, టమాటాలండి 4 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు పండినవి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 10 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ అండి, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇదండి, ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి కడిగి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదండి, క్లిప్లో చూపిస్తున్న విధంగా 3 విజిల్ల తర్వాత పప్పు బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదండి, వాటర్ అన్నీ తీసేసిన తర్వాత పప్పు గుత్తితో మన పప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు బాగా మెదుపుకోవాలండి మెత్తగా. ఇదండి, ఇలా బాగా మెదుపుకున్నాక మనం వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదండి, ఇప్పుడు పప్పుచారుకి పోపు వేసుకుందాము. ఇదండి, స్టవ్ మీద ఇలా ఏదైనా పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇదండి, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపునంతా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికిచ్చేటప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక చిన్న ఉల్లిపాయ మనం పోపుకి వేసుకుంటున్నాము. చూడండి, ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాని రసం తీసి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్. చూడండి, ఈ చింతపండు రసం కొద్దిగా మరిగేటప్పుడు మనం వెనక్కి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, అది వేసుకోవాలి. చూడండి, ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. పప్పుచారు కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు సాల్ట్, కారం ఏమైనా చెక్ చేసుకొని ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవాలి. వేసుకొని ఇలా పప్పుచారు బాగా మరగాలండి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి అప్పడాలు, వడియాలు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.